హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ విలేజ్లో డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూసేయండి. ఎర్లీ మార్నింగ్ ఎవరు లేచినా లేవకపోయినా మా అమ్మ మాత్రం 5 గంటలకే లేస్తుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి చలి ఎక్కువగా ఉంది. ఫస్ట్ లేచిన వెంటనే చలిమంట అయితే వేస్తుంది. ఆవుకి చలి దోమలు ఉంటాయని ముందు చలిమంట అయితే వేస్తాం. తర్వాత ఇంటి ముందు ఊడ్చి ముగ్గు అయితే వేస్తాము. ఇవాళ నేను లేచాను కాబట్టి ముగ్గు నేనే వేశాను. ఏంటి ఇంత మార్నింగే పూజ చేసింది అనే డౌట్ మీకు రావచ్చు. నేను ఈ వీడియో మొన్న లాస్ట్ కార్తీక సోమవారం తీశాను. అందుకే ఇంత ఎర్లీ మార్నింగే మా అమ్మ పూజ చేసింది. ఇంట్లో పూజ చేసింది కాబట్టి ఇక్కడ గుడిలో కూడా మొత్తం క్లీన్ చేస్తుంది పూజ చేయడానికి. అదేంటి గుడిలో పూజారి ఉండరా, మీరు పూజ చేస్తారా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఇక్కడ గుడిలో మేము విగ్రహాలు పెట్టలేదు. అందుకు ఒక రీజన్ ఉంది. మళ్ళీ ఒక వీడియోలో ఆ రీజన్ ఏంటో చెప్తాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఎవరైనా సరే ప్రతిరోజు టెంపుల్ మొత్తం శుభ్రం చేసి పూజ చేసి నైవేద్యాలు పెడతారు. మా అమ్మ పనిలో ఉంది కదా అని కొన్ని తులసి ఆకులు కోసుకొని రమ్మంది నన్ను. మా పాప ఏమో మొత్తం తనే చేసేస్తున్నట్టు హడావిడి చేసుకుంటూ తులసి ఆకులు లాక్కొని పోయి మా అమ్మకిచ్చింది. తర్వాత పూజ అయితే చేసేసింది మా అమ్మ. మా పాప మాత్రం దేవుడికి మొక్కుతూనే ఉంది. చూడడానికి చక్కగా ఉంది కదా. మా బాబు మాత్రం ఇంకా పడుకొనే ఉన్నాడు. లోపల అంతా అయిపోయింది. ఈలోపు మా పాప బయట నీళ్ళ బకెట్ పోసేసింది. అందుకే మళ్ళీ తుడుస్తుంది మా అమ్మ. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరి అండ్ కర్రీ చేసేసాము. నాకు మా హస్బెండ్కి ఇద్దరికి మా ఊర్లో నచ్చేదేంటి అంటే టైం టు టైం టీ కాఫీ ఫుడ్ రెడీగా ఉంటుంది. అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉదయం 6 గంటలకి సాయంత్రం 3 గంటలకి టీ ఆర్ కాఫీ ఖచ్చితంగా అయితే తాగుతాము. ఈ అలవాటు ఇప్పటికీ పోలేదు. మా హస్బెండ్ ఎంత నిద్రపోయినా సరే మార్నింగ్ అయితే 6కి ఖచ్చితంగా టీకి అయితే లేపుతాను. ఒకవేళ ఈ టైం అయితే దాటిపోయిందనుకో ఖచ్చితంగా హెడేక్ అయితే స్టార్ట్ అయిపోతుంది నాకు. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా 8 లోపు కంప్లీట్ చేసేస్తాం. ఊరి నుండి మా మామయ్య వాళ్ళు వచ్చారు. అందుకే పూరి చేయడానికి చాలా టైం పట్టింది. మొత్తం నేనే ప్రిపేర్ చేశాను ఈరోజు. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేను బ్రేక్ఫాస్ట్ మాత్రం నేనే ప్రిపేర్ చేస్తాను. చెప్పాను కదా, మార్నింగ్ లేచి 6:30కి మా అమ్మ తోటలో ఆకుకూరలకి నీళ్లు పెట్టడానికి వెళ్తుంది. మా అమ్మ వచ్చేలోపు నేనే టిఫిన్ రెడీ చేసేస్తాను. పర్లేదు, మా అమ్మ అంత కాకపోయినా ఒక మాదిరిగా నేను కూడా బాగా వండుతాను. ఇప్పుడు మార్నింగ్ 10:30 అలా అవుతుంది. ఇప్పుడు ఆవును కడుగుతుందనమాట మా అమ్మ. వారానికి 2 సార్లు స్నానం చేపిస్తుంది. ఈ ఆవు ఎక్కడిదంటే ఇక్కడ గోశాల ఉండేది దగ్గరలో ఒకప్పుడు. ఈ ఆవు చిన్నగా ఉన్నప్పుడు అనమాట వీళ్ళమ్మకి పాము కుట్టి గోశాలలోనే చనిపోయిందంట. తర్వాత మా అమ్మ అడిగి ఇంటికి తీసుకొచ్చుకుంది. అప్పట్లో మాకు 15 బర్రెలు ఉండేవి. బిఫోర్ నా మ్యారేజ్కి ముందనమాట. నేను మా ఫాదర్ ఇద్దరం వెళ్ళి పాలు పోసి వచ్చేవాళ్ళం. తర్వాత మా డాడీ చనిపోయారు. నా మ్యారేజ్ కూడా అయిపోయిన తర్వాత మొత్తం అమ్మేశాం. మాకు ఇంటి వెనకాలే తోట ఉంది కదా, తోటలో గడ్డి చాలా ఉంది. ఊరికే వేస్ట్ అయిపోతుంది అనేసి మా అమ్మ ఒక ఆవు దూడని తెచ్చుకొని పెంచుతుంది. ఇవి గుజరాతీ ఆవులంట, అంటే గిర్ జాతికి చెందినవి. నా ఫస్ట్ బాబు పుట్టినప్పుడు తెచ్చింది. మా బాబుకి ఎంత ఏజ్ ఉంటే అంత ఏజ్ ఈ ఆవుకని అంటుంటుంది ఎప్పుడు. ఎవరిని ఏమి అనదు, కానీ నన్ను మాత్రం ఎందుకు వచ్చావే మా ఇంటికి అన్నట్లు ఎగబడి నా మీదకి వస్తుంది. మా అమ్మ వాళ్ళు ఈ ఆవుకి పెట్టిన పేరేంటో తెలుసా? అది కూడా నా పేరే. ఆవుకి స్నానం చేపించేసిన తర్వాత తోటలో పని అయితే ఉంటుంది. చెప్తే నమ్మరు కానీ ఎవ్వరి సపోర్ట్ లేకుండా మా అమ్మ మాత్రమే తోట పని మొత్తం చేసుకుంటుంది. చెప్పాను కదా మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు వచ్చారని, అందుకే మా అమ్మకి సపోర్ట్ చేస్తుంది మా అత్త. మొన్న మిరపనార నాటామన్నమాట. మొత్తం తవ్వి యూరియా వేస్తున్నారు మొక్కలకి. ఇప్పుడు ఇక్కడ ఎరువు వేసిన తర్వాత మొక్కలు నాటింది మా అమ్మ. ఎందుకంటే మొక్కలకి బలం ఉండాలి కాబట్టి. ఎరువు అంటే ఇప్పుడు గుర్తొచ్చింది. సమ్మర్ సీజన్ వస్తే చాలు అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మేము మాత్రం ఇంట్లో వాళ్ళందరం కలిసి డైలీ మా తోట మొత్తం ఎరువు మోసేవాళ్ళం అంటే చిన్న తట్టలు కాదు, ఒక గంప నిండా పెట్టుకొని మోసేవాళ్ళం. సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంకా అదే పని. అన్ని రకాల మొక్కలైతే నాటింది. ఇప్పుడు అవే చూస్తున్నాం మేము. ఆఫ్టర్నూన్ 1 అయింది. లంచ్ చేసి అలా కూర్చున్నాము. మా అమ్మ ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. కొబ్బరి చెట్లకి ఎండు కొబ్బరికాయలు రాలితే అవి తెచ్చి కొబ్బరి తీస్తుంది.
ఇంకా ఆ తర్వాత కాసేపు నిద్రపోయాము. ఈవినింగ్ 5 అలా అవుతుంది. మా పిల్లలు ఉయ్యాల ఊగుతున్నారు. ఇంటి ముందే వేప చెట్టు ఉంది, దానికి కట్టింది ఉయ్యాల. ఇది పెద్దవాళ్ళు ఊగే ఉయ్యాల అండి. వీళ్ళు చిన్నపిల్లలు కదా, పట్టుకోలేరు. అందుకే ఇలా కూర్చోడానికి ఒక శారీలా కింద కట్టి పైన ఒక క్లాత్ కట్టింది. చెప్పాలంటే వీళ్ళకి ఈ ఉయ్యాలే నచ్చింది. ఎంతసేపటికి కూడా దిగమంటే దిగకుండా ఊగుతూనే ఉన్నారు. మా ఊరికి వస్తే మాత్రం మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ తిరగడానికి చాలా ప్లేస్ ఉంటుంది, ఆడుకుంటారు బాగా. టౌన్లో అలా ఉండదు కదండి, జైల్లో వేసినట్లు ఉంటారు. అక్కడ తిరగకుండా చూసిన ముఖాలే చూసుకుంటా. ఒకసారి మీరు కూడా ఇలా ఉయ్యాల కట్టి చూడండి, పిల్లలు ఎంత చక్కగా ఇష్టపడతారో. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలానే ఊగేవాళ్ళమంట. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే పడిపోతారేమో అని భయంతో మా హస్బెండ్ అక్కడే ఉండి ఊపుతున్నాడు ఉయ్యాల. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాకున్న బెనిఫిట్స్ ఏంటంటే మా తోటలోనే ఫ్రెష్గా ఆకుకూరలు కూరగాయలు కోసి వండుకొని తినొచ్చు. మా ఇల్లు ఎలాగో ఫారెస్ట్ సరౌండింగ్స్లో ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. మార్నింగ్ నుంచి తోటలో పని చేస్తుంది మా అమ్మ. ఇంకా ఈవినింగ్ టైంలో ఆకుకూరలన్నీ కోసివేస్తుంది. 3:30కి స్టార్ట్ చేస్తుంది, 6:30 అలా అవుతుంది మొత్తం కోసేలోపు. బయట ఆకుకూరలు కూరగాయలు అన్నీ అమ్ముతారు కదా, వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు అన్నీ. వీటిలో ఎక్కువగా తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర అయితే ఎప్పుడూ ఉంటాయి తోటలో. చాలా స్పీడ్గా కోసి కట్టలు కడుతుంది ఆకుకూరలన్నీ. ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా అయిపోతుంది. వర్షం వస్తున్నా కానీ ఇంటికి రాకుండా పని చేస్తూనే ఉంటుంది. మార్నింగ్ టైంలో వీటికి నీళ్లు పెడితే ఈవినింగ్ లోపు బురద ఉండకుండా ఆరిపోతుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏ టైంలో వచ్చినా కూడా ఇక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది. దానికి కింద ఒక మంచం ఉంటుంది. మంచిగా రెస్ట్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ గోంగూర కడుతుంది. నేను ఖాళీగా ఉన్నాను కదా అని ఈ కట్టలు ఆ అవ్వకి ఇచ్చి రమ్మంటుంది. ఈ అమ్మమ్మ ఈ ఏజ్లో కూడా ఎంత కష్టపడుతుందో. ఊరంతా తిరిగి ఆకుకూరలన్నీ అమ్ముకొని వస్తుంది. మీకు ఇక్కడ ఒక స్పెషల్ ఏంటి అంటే ఇది మా తోట కదా, ఇక్కడ నుండి చూస్తే ఆ కొండ మీద క్లియర్గా శ్రీశైలం శిఖరం కనిపిస్తుంది. నేను ఫోన్ పట్టుకొని మా తోట మొత్తం తిరుగుతూ వీడియో తీస్తుంటే మా తమ్ముడు కోతిలాగున్నావు, నీకెందుకు వీడియోస్ అంటున్నాడు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.